గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఎలక్ట్రీషియన్స్ డే శుభ సందర్భంగా విక్రమహాల్ నుంచి తీన్మార్ డప్పులతో గోకవరం బస్టాండ్, దేవీ చౌక్, కంబాల్ చెరువు మీదుగా రాజా థియేటర్, క్వారీ మార్కెట్, అనంతరం శ్రామిక భవనం దాకా ర్యాలీ నిర్వహించారు. శ్రామిక భవనం వద్ద సమావేశం జరిగింది. బల్బును కనిపెట్టి ప్రపంచానికి వెలుగునిచ్చిన థామస్ అల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులు భవన నిర్మాణ కార్డు ఉండి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ మార్కెట్, అన్నా క్యాంటీన్ వెనుక ఉన్న శ్రామిక భవనం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, చెస్ విధానాన్ని కార్మికులకే వర్తింపజేయాలని, కార్మికులకు మ్యారేజ్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం డిమాండ్స్ను నెరవేర్చని పక్షంలో ఫిబ్రవరి నుంచి రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వచ్చేస్తున్నాం, 3 పథకాలు ఇస్తున్నాం, మూడు అన్నారు. 3 కల్లా పోయి 1 కూడా రాలేదు. మరలా కార్మిక శాఖ మంత్రి వర్యుల దగ్గరికి వెళ్ళారు మా మిత్రులు. అయ్యా వైజాగ్ రమ్మన్నారు. వెంటనే మీరు వైజాగ్ రండి, మీకు 3 పథకాలు శాంక్షన్ చేసేస్తాం అన్నారు. గబగబా పరుగులు ఎట్టుకొని వెళ్ళారు మా మిత్రులందరూ. 3 పథకాలు కాదండి, వస్తారు, కంగారు పడకండి అని పంపించేశారు మళ్ళీ వాళ్ళని.